ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కంపెనీ ఏదవుతుందో అది తీసుకొని వీలైనంత త్వరగా ఈ అన్ని గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం అనేది ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో నడుస్తున్న ప్రోగ్రాం ఉంది. దాని ద్వారా రోడ్స్ వేయటం కోసం యాక్షన్ ప్లాన్ ఉంది. అది కూడా ఈ సంవత్సరం నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోమని చెప్పారు. కాబట్టి అది కూడా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ ఒక్కసారి ఈ గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ కానీ పూర్తయినట్లయితే ఒకటి వారికి ఈ వైద్యపరంగా జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి. రెండోది వారికి పూర్తి స్థాయిలో వారి పండించే పంటలకి మార్కెట్ సౌకర్యం వస్తుంది. అన్ని విధాలుగా వారికి అటు విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అట్లాగే మనకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చూసినట్లయితే ఇల్లులు మనం శాంక్షన్ చేస్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళటానికి మెటీరియల్ తీసుకెళ్ళడానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటం వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నెత్తి మీద మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు మైదాన ప్రాంతాల్లో 2 లక్షలతో ఇల్లు అయిపోయే పరిస్థితి ఉంటే వారు అక్కడ ఇల్లు కట్టాలంటే 3-3.5 లక్షలు అవుతుంది. కాబట్టి మనకు ఒక్కసారి రోడ్డు సౌకర్యంగానే వచ్చినట్లయితే అక్కడ మిగిలిపోయిన సౌకర్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేయడానికి ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. కాబట్టి వచ్చే 1 లేదా 2 సంవత్సరాలలో అన్ని గిరిజన ఆవాసాలకి పూర్తి స్థాయిలో రోడ్డు సౌకర్యం అనేది కలుగుతుంది.